హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య నెల్లూరు అమ్మాయి. ఇవాళ నా బర్త్డే కదా, జూలై 18th. సో నేను నా ఫ్యామిలీ అలాగే నా ఫ్రెండ్ ఫ్యామిలీ అందరం కలిసి తిరువన్నామలై గిరి ప్రదక్షిణ చేయాలని అయితే నిర్ణయించుకున్నాం. మా ఈ యాత్రలో ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు బెన్నీని. బట్ బెన్నీ కూడా లాస్ట్ మూమెంట్లో మాతో యాడ్ అయ్యాడనమాట. నిజానికి మేము ట్రైన్లో పోవాలన్నది మా యాక్చువల్ ప్లాన్ అనమాట. బట్ అది టైమింగ్స్ వేరైపోయాయి. సో అందుకని ఏం చేయాలో అర్థం కాక ఇంకా బెన్నీ దగ్గరికి వెళ్ళేసి బెన్నీని కూడా తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. నిజానికి మా ప్లాన్ ఏంటంటే భిక్షాటన చేయాలనేది మా సంకల్పము. భిక్షాటన తర్వాత గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలని. మేము మధ్యాహ్నం స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి సాయంత్రం 6:30-7 కల్లా అక్కడ చేరుకుంటాము. అక్కడి నుంచి ఒక గంట రెస్ట్ తీసుకొనేసి ఫ్రెష్ అయ్యేసి భిక్షాటన స్టార్ట్ చేద్దాము 9 to 10 వరకు, అంటే ఒక గంట అనుకున్నాము. అసలు అన్నీ స్పాయిల్ అయిపోయాయి అసలు తెలియకుండానే. ఎందుకంటే ఒక్క ట్రైన్ మిస్ అవ్వడం వల్ల ఎంత మార్పులు జరిగాయంటే, మధ్యాహ్నం 11ంటికి మేము స్టార్ట్ అయితే ఇక్కడ నెల్లూరు నుంచి నైటు అంటే మిడ్ నైట్ 1:30-2 అయిందనమాట మేము తిరువన్నమలై వెళ్ళేసరికి. ఇంకా ఆ టైంలో ఫ్రెష్ అప్ అవ్వడం, ఆ టైంలో భిక్షాటన చేయడం ఇవేవి జరగవు కాబట్టి అన్నీ మార్నింగ్ లేసి మేము మా స్కెడ్యూల్ అంతా మార్నింగ్ షిఫ్ట్ చేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. అందరం అంటే దాదాపు మేము 5 మంది ఉన్నాము. 5 మంది రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి 9 అయిపోయింది. బట్ మనం అంతల ఎండలో ఏమి తినకుండా యాత్ర అనేది స్టార్ట్ చేయలేము కాబట్టి టిఫిన్ చేసి కదులుదాం అనుకొని అందరం మంచిగా బొట్టులు గిట్లు అంతా పెట్టించేసుకొని టిఫిన్కి వెళ్ళే టైంలో మాకు అక్కడ అన్నప్రసాదాలు పంచడం కనిపించింది. వాళ్ళే మమ్మల్ని పిలిచి రండమ్మ తినండి, తినిపోండి, ఏం కాదు అని పిలిచేసరికి అందరం తలా ఒక ప్లేట్ పెట్టుకొని తినేసాము. అక్కడి నుంచి ఇక రాజగోపురం దగ్గర మనం గిరి ప్రదక్షిణ కానీ భిక్షాటన కానీ స్టార్టింగు టెంకాయ కొట్టి స్టార్ట్ చేయాలంటారు కదా. నేను కానీ మా ఫ్రెండ్ కానీ పిల్లలతోనే పూజ అనేది చేయించేసి మేము అక్కడే భిక్షాటన అనేది స్టార్ట్ చేసాము. భిక్షాటన విషయానికి వస్తే మేము కూడా ఫస్ట్ టైం అండి. యాక్చువల్గా నేను ఇప్పటికే గిరి ప్రదక్షిణ 5-6 సార్లు చేశాను. ఇది 7వ సారి 8వ సారి అనుకుంటున్నా. కానీ భిక్షాటన మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను కానీ నా ఫ్రెండ్ కానీ. ఎవరెవరు చేయొచ్చు, ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెప్తాను. నిజానికి ఈ భిక్షాటన అనేది నేను ఏదో మొక్కు పెట్టుకోనో లేకపోతే ఏదో మొక్కు తీరిందనో చేయలేదండి. నా మనసుకు అనిపించింది భగవంతుడి కోసం నేను ఏదైనా చేయాలి, నా ప్రేమను ఇలా చాటుకోవాలి అని ఒక చిన్న ఆశతోటి నాకు ఈ భిక్షాటన చేయాలనిపించింది. ఈ భిక్షాటన ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎవరెవరు చేయాలి, చేసిన తర్వాత ఏం చేయాలనేది అది అసలు పెద్ద ఇబ్బందే లేదండి. ఎవరైనా చేయొచ్చు, ఏ వయసు వారైనా చేయొచ్చు, ఏ జెండర్ వాళ్ళైనా చేయొచ్చు. ఎంతసేపు చేయాలనేది మాత్రం మనం ముందుగానే సంకల్పించుకోవాలి. ఎలా అంటే ఒక 10 మంది మనకు భిక్ష వేసేంత వరకు ఉండాలనా, లేదంటే ఒక రూపాయి మనకు భిక్ష వచ్చేంత వరకు ఉండాలనా, లేదంటే ఒక గంట ఉండాలనా, లేదంటే ఒక రోజు ఉండాలనా అనేది మనం ముందుగానే సంకల్పించుకోవాలి. అండ్ అక్కడ దాదాపుగా అందరూ మోకాళ్ళ మీదే చేస్తున్నారు. అది మ్యాండేటరీ కాదండి. ఎవరి ఆరోగ్యానికి అనుకూలంగా ఎలా ఉంటే అలా చేయొచ్చు. బాస్పిటల్ వేసుకొని చేయొచ్చు, మోకాళ్ళ మీద చేయొచ్చు, లేదంటే సగం మోకాళ్ళ మీద చేయొచ్చు, లేదా నించొని చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. కానీ ఇదంతా కూడా మనం ముందే సంకల్పించుకోవాలి. నేనైతే ఒక గంట అనుకున్నాను. మేము 9:23 స్టార్ట్ చేసి 10 గంటల 23 నిమిషాలకి స్టార్ట్ చేసి 11:23 అయితే మేము ముగించాము మా భిక్షాటన. అండ్ ఇది గుడి ప్రధాన ద్వారం దగ్గర అయితే చేయాలి. కానీ మాకు అంత ఐడియా లేదు. చాలామంది కూడా రాజగోపురం దగ్గర చేయడం చూసి ఇక్కడే చేయాలేమో అని చెప్పి మేము రాజగోపురం దగ్గరే చేసామన్నమాట. చాలా ఎండగునింది, అయినా సరే అనుకున్న సంకల్పం ముఖ్యం కాబట్టి మేము అక్కడే చేసాము. అందరూ భిక్షగా వచ్చిన ఆ భిక్ష డబ్బులను తీసుకెళ్ళి హుండీలో వేశారు. బట్ నాకు అది అస్సలు ఇష్టం లేదు హుండీలో వేయాలి అని చెప్పేసి. ఫస్ట్ నేనేం చేశానంటే వచ్చిన డబ్బుల్ని నడుంకి ముడుపులా కట్టేసుకున్నాను అనమాట. నేను కానీ మా ఫ్రెండ్ కానీ అలా కట్టుకొని మా పాదయాత్ర అయితే స్టార్ట్ చేసాము. గిరి ప్రదక్షిణ వినాయకుడు గుడి దగ్గర
దీపాలు పెట్టి అంటే 365 ఒత్తులతో దీపం పెట్టి అక్కడి నుంచి మా పాదయాత్ర అయితే స్టార్ట్ చేశాము. నాకైతే ఇప్పటికే 5, 6 సార్లు వెళ్ళిన అనుభవం ఉంది. గిరి ప్రదక్షిణ చేసిన అనుభవం ఉంది కాబట్టి నాకేం పర్వాలేదు, నేను చేసేయగలను ఎండైనా, నీడైనా అని నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మా ఫ్రెండ్ వాళ్ళు ఇదే ఫస్ట్ టైం కదా! వాళ్ళు కాస్త నడిచేసరికి కాళ్ళు కాలేసాయి. వెంటనే సాక్సులు కొని వేసుకున్నారు. నేను ఖచ్చితంగా ఉట్టి కాళ్ళతోనే నడవాలని పట్టుదలతో అలా నడిచాను గానీ, అబ్బో బాబోయ్! అస్సలు ఆ ఎండకి తట్టుకోలేకపోయాను. నేను 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 తట్టుకోలేకపోయాను. జెన్నీని బతిలాడితే అప్పుడు తను కూడా సాక్సులు వేసుకుంది. బెన్నీ అయితే పూర్తి గిరి ప్రదక్షిణ వట్టి కాళ్ళతోనే చేశాడు. నాకసలు కాళ్ళు మండట్లేదు అది ఇది అని చెప్పాడు. అస్సలు ఉన్న ఎండకి మేము నిజంగా అంటే నిజంగా ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తామని అయితే మేము అనుకోలేదండి. చాలా ఇబ్బంది పడ్డాము. నేనైతే ఫస్ట్ టైము ఇంత ఇబ్బంది పడ్డాము. దేవుడిని చాలా ప్రార్థించాను. మా రాకలో ఏమైనా లోపాలున్నాయా? అందుకే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నావా దేవుడా అని చెప్పి ఇలా బాధపడ్డాము. అలా ఇంకొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ ఒక సత్రం ఉంది. ఆ సత్రంలో కూడా అన్నదానం చేస్తున్నారు. వాళ్ళే మమ్మల్ని పిలిచి అలా కూర్చోబెట్టి భోజనం పెట్టారనమాట. బట్ ఇంకా దేవుడే మమ్మల్ని పిలిచి పెడుతున్నాడన్న ఆనందంతో వెళ్ళి తలా ఒక 2 ముద్దలు తినేసి మళ్ళీ మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. కరెక్ట్‌గా ఒక 4 కిలోమీటర్స్ టోటల్‌గా 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణలో 4 కిలోమీటర్లు నడిచేసరికి నరకం కనిపించేసింది. ఇంక చేయలేమేమో, రిటర్న్ అయిపోతామేమో, లేదంటే ఏదో ఒక వెహికల్ తీసుకొని వెళ్ళిపోతామేమోనని మాలో మాకే చాలా అంటే చాలా నిరుత్సాహం వచ్చేసింది. కానీ ఎక్కడా కూడా దేవుడు మమ్మల్ని ఆ నిర్ణయాన్ని తీసుకోనివ్వలేదు. అండ్ ఈసారి ఈ గిరి ప్రదక్షిణలో అట్రాక్షన్ ఏంటంటే ఈ జింకలే అనమాట. నేను ఇప్పటికి ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణ చేశాను కానీ ఎప్పుడు కూడా జంతువులు అనేది కనిపించలేదు. అక్కడక్కడ పీకాక్స్ నెమళ్ళు ఉంటాయి కదా, నెమళ్ళ అరుపులు వినిపించేవి. అది కూడా అర్లీ మార్నింగ్ నేను చేసేదాన్ని అనమాట గిరి ప్రదక్షిణ. ఆ టైంలో చెట్ల మీదే ఉండేటివి. బట్ ఈసారి పట్టపగలు చేయడం కదా, నేను ఇదే ఫస్ట్ టైం ఈ జింకలను చూడడము, ఆ నెమళ్ళ అరుపులు కొంచెం ఆహ్లాదకరంగా ఉండింది. ఇక పిల్లల్ని ఈ ఎండ నుంచి కొంచెం డైవర్ట్ చేయాలి, కొంచెం హుషారు తెప్పించేయాలని చెప్పి కాసేపు వాటితో టైం స్పెండ్ చేసే అవకాశాన్ని ఇచ్చాము. బట్ వాటికి పెట్టిన ఫుడ్ అయితే మేము పెట్టలేదండి. ఎందుకంటే అక్కడ ప్రతి దగ్గర బోర్డులో రాసున్నారనమాట, జంతువులకి ఎలాంటి ఫీడింగ్ అనేది చేయొద్దు, ఒకవేళ చేసిన క్యారెట్స్ అలాంటి వాడే చేయించాలని చెప్పారు. చూసారా ఈ కొమ్ముల జింక ఎంత ముద్దుగుందో, దాన్ని నేను పిలుస్తుంటే అది ముందుకు కూడా వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. అంటే నేను పిలిచే పిలుపుకి ఆవిడ రియాక్ట్ అయిన విధానంగా అనిపించిందనమాట. నేను అప్పుడే అన్నాను, నా పిల్లలు కూడా నా మాటినరు, నువ్వు వింటున్నావా అని. చూశారు కదా ఎంత బాగుందో. అంటే ఏ దానికి ఏ వ్యూకి ఆ వ్యూనే అనమాట. పగలైనా కూడా నేను నైట్ ఒక్కటే భక్తులు ఎక్కువ ఉంటారు అనుకున్నాను, కాదండి పగలు కూడా ఉన్నారు. కాకపోతే దాదాపుగా అందరూ ఆటోల్లో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, ఎవ్వరు కాళ్ళు నడకని చేయట్లేదు. మీరు చూస్తున్నట్లయితే ఆ ఆటోలో గుంపులు గుంపులుగా ఎక్కి ప్రతి ఒక్క లింగం దగ్గర ఆగి దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారు జనాభా. మోస్ట్లీ గిరి ప్రదక్షిణ అనేది ఎవరితోనూ ఏ చెత్త మాటలు మాట్లాడుకుంటాను పోకూడదు. అనుక్షణం ఆ పరమశివుణ్ణి ధ్యానించుకుంటూ ఆయన పేరుని స్మరించుకుంటూ చేయాలి. అడుగులో అడుగు వేసుకుంటూ చేయాలి. ఒక నిండు గర్భిణి అయితే ఎలా అయితే నడుస్తుందో అంతే నెమ్మదత్వంతో గిరి ప్రదక్షిణ అనేది చేయాలంటారు. నేను దాదాపుగా ప్రతిసారి అలాగే చేస్తాను. ఈసారి అలా కుదరలేదు. ఎందుకంటే కేవలం గిరి ప్రదక్షిణ అనేది మధ్యలో నిలవకుండా ఉండాలనేది, పిల్లల్ని అలా అలా సంతోషంగా తీసుకెళ్ళాలి అని చెప్పి, అంటే మేము పడే బాధ ఏంటి, మేము పడే ఇబ్బంది ఏంటి అనేది ఆ పైన భగవంతుడికి తెలుసు కదా అన్న ఒక ఉద్దేశంతో అలా ఆడుతూ పాడుతూ అందరం అయితే కలిసి వెళ్ళాము. కానీ దాదాపుగా మా ఫ్రెండ్ ఇక మోక్ష గుండానికి అంటే మోక్ష మార్గం ఉంటుంది కదా, అక్కడికి వచ్చేకి కాసేపటికి ముందే అలసిపోయింది. ఒక అరగంటకు ముందే అలసిపోయి ఇంకా నేను నడవలేనని చెప్పి తనైతే ఆటోలో వెళ్ళిపోయింది. చాలా బాధ అనిపించింది మా అందరికి కూడా. చాలా అడిగాము ఉండమని, బట్ తనైతే ఉండలేను అని ఖచ్చితంగా చెప్పింది.
ఇక హెల్త్‌ని ఖరాబ్ చేసుకొని బలవంతంగా నడవమని చెప్పడం అస్సలు భావ్యం కాదని చెప్పేసి తననైతే ఆటో ఎక్కించేసి నేను, నా ముగ్గురు పిల్లలు అంటే నా ఫ్రెండ్ డాటర్ కూడా మేము నలుగురం కలిసి మళ్ళీ మా ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేశాము. నిజానికి దేవుడు మహిమ ఎలాంటిది అంటే, నా ఫ్రెండ్ డాటరు కొంచెం వెయిట్ ఉండడం వల్ల తను ఎక్కువ దూరం నడవలేదు యాక్చువల్‌గా అయితే. బట్ నేను అప్పటికే అడిగాను, వాళ్ళ మదర్ రిటర్న్ అయితున్నారు కదా, వెళ్తావారా అని అడిగినా కూడా, లేదు పెద్దమ్మ నేను ఖచ్చితంగా చేస్తానని మొండిగా మాతోటి కంటిన్యూ చేసింది. ఆ శక్తి అంతా దేవుడే తనకిచ్చాడు అనుకోవాలి. నిజానికి ఎంత గిరి ప్రదక్షిణ చేసినా అప్పటి వరకు ఉన్న కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అవన్నీ కూడా ఈ మోక్ష మార్గం అనేది దాటడం వల్ల మొత్తం పోతాయి. బాడీకి ఒక ఉపశమనం దొరుకుతుందని అంటారు. నిజానికి మాకు ప్రీవియస్ ఆ మోక్షగుండం దాటిన అనుభవం ఉంది. అయినా సరే ఆ టయానికి మేము చాలా భయపడ్డాము. కానీ ఎవరైతే చేయలేరు అనుకున్నామో, అంటే నా ఫ్రెండ్ ఒక డాటరు తను చేయలేదేమో, వెయిట్‌కి భయపడుతుందేమో అని నేనైతే డ్యామ్ షూర్ అనుకున్నాను. బట్ అసలు తను ఆ మోక్ష మార్గం నుంచి బయటకు రావడం చూస్తే నిజంగా తల్లి గర్భంలోంచి ఒక బిడ్డ అయితే ఎలా వస్తుందో అలాగే చాలా అంటే చాలా అవలీలగా వచ్చింది. మీరైతే వీడియోలో చూడొచ్చు. నిజంగా దేవుడి మ మహిమని మనం ఇంతకంటే ఎలా చూపించగలమో నాకు అర్థం కాలేదు. నిజంగా షాక్ అయ్యాను నేను. తను ఆ మోక్షగుండం నుంచి బయటకు వచ్చే విధానాన్ని చూసి అస్సలు ఎంత హుషారుగా దేవుడి మీద నమ్మకంతో, తన మీద తన నమ్మకంతో అలా రావడం అని నేను నిజంగా చాలా అప్రిషియేట్ చేశాను. ఇంకా అప్పటికి అంతా తిరిగి దాదాపుగా 6 అయిపోయింది టైము. పిల్లలు మళ్ళీ ఆకలి అన్నారని చెప్పేసి అక్కడి నుంచి నేనైతే పిల్లల్ని ఒక దగ్గర తీసుకెళ్ళి ఏదైనా తినిపించాలని చూశాను. ఒక 2, 3 ప్లేసెస్ ట్రై చేశాను కానీ అక్కడ మాకు అవైలబుల్ అవ్వలేదు. ఇంకొక దగ్గర కూర్చోబెట్టి అంతా వెజ్ పిజ్జా కావాలని చెప్పి తీసుకొని వాళ్ళకి అది తినిపించేసి ఫైనల్‌గా లాస్ట్ లింగాన్ని కూడా దర్శనం చేసేసుకొని రాజగోపురం దగ్గర పిల్లలిద్దరి చేత టెంకాయ అయితే కొట్టించి, అంటే గిరి ప్రదక్షిణ ముగించిన సందర్భంగా టెంకాయ కొట్టించేసి మేమైతే మళ్ళీ మా రూమ్ దగ్గరికి వెళ్ళి కొంచెం మా చేతిలో ఉండే ఆ బ్యాగులు అవన్నీ మా రూమ్లో అయితే పెట్టేసి మేమందరం కలిసి గుడిలో దేవుడి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. ఇంతటితో మా తిరువన్నామల యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ మేము రమణాశ్రమం కూడా విజిట్ చేయాలనుకున్నాం. బట్ మాకు టైం స్కెడ్యూల్ సెట్ కాక మేము చేయలేకపోయాం. బట్ నో వరీస్, త్వరలోనే మళ్ళీ మేము వెళ్ళి ఆ మహాశివుని దర్శనం చేసుకొని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము, మీకు కూడా చూపిస్తాము. ఇంతటితో మన వీడియో అండ్ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటా, టాటా, బాయ్ బాయ్.